మీకు చిన్నప్పుడు చదువే చాలా ఇబ్బందికరం అండ్ టుడే యు ఆర్ సంథింగ్. అందరి బాల్యం లాగే నా బాల్యం కూడా గడుస్తూ ఉంది. సో ఈ స్కూల్కి నేను వెళ్ళొచ్చే దారిలో ఏంటంటే, ఇంటికి స్కూల్కి వెళ్ళే దారిలో సో ఒకరోజు అలాగే ఒక పెళ్ళికి వెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పాత్రలు కడిగే ఒక ప్లేస్ దగ్గర నేను పెడుతుంటే అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. సో దాంట్లో ఒక ఆమె మా అమ్మ. ఐ రిమెంబర్ దిస్ ఇన్ యువర్ బుక్. అంటే ఆ థర్డ్ క్లాస్లో మీకు వచ్చినటువంటి ఆలోచన ధోరణి వల్లే, అంటే అక్కడ నుంచి మారిన మీ ఆలోచన వల్లే ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఎస్, ఇప్పుడు ఒక చాప్టర్ ఉంటుంది, ఎవరు నేర్పని విద్య అని ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్లో ఏం చెప్పానంటే, ఇప్పుడు నన్ను 10th క్లాసు పాస్ అయిన తర్వాత మంచి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఒక కోరిక ఉంది. ఒక ఆవిడ ఏమన్నదంటే, మీలాంటి వాళ్ళు కనీసం ఈ 10వ తరగతి చదవడమే చాలా గొప్ప విషయము, మీ బతుకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా ఇంకో లారీ చూసుకొని లారీ డ్రైవర్ అయిపోని చెప్పేసి. అండ్ నాకు ఈ బుక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీ ప్లానింగ్లో మీరు ఒకనొక చోట చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో డబ్బు సంపాదించడానికి చట్టబద్ధంగానే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇదే రిచ్ ప్లాన్లో మీరు స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. బట్ ఇక్కడ అగైన్